మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, చాలా వరకు మనం వింటూ ఉంటాం, మన లైఫ్ లో ఏదైనా జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, పూర్వం నువ్వు ఏదో చేసి ఉంటావు, అందుకే ఆ కర్మ నువ్వు వెంటాడుతుంది, అందుకే ఇప్పుడు నీకు పరిస్థితి ఉందని. లోపల చాలా మంది బాధపడుతుంటారు పైకి చెప్పలేక. నిజంగా మన జాతకంలో అలాంటివి జరుగుతుంటే పూర్వజన్మలో మనం ఏ పాపం చేసుకున్నాం అని తెలుసుకోవచ్చా ఈ జాతకాన్ని బట్టి? తప్పకుండా అమ్మా, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మామూలుగా జాతకాలు చూపించుకునే వాళ్ళకి, పరిశీలన చేయించుకునే వాళ్ళకి చాలా మంది తెలుసుకోవాలనుకునే సమాచారం తెలుసుకోవాల్సిన అనుకునే ముఖ్యమైన ప్రశ్న ఇది. ఒక జాతకాన్ని చూసి వాళ్ళు పూర్వజన్మలో ఎలాంటి కర్మలు చేశారని తెలుసుకోవచ్చు డెఫినెట్గా. అది చెప్పబోయే ముందు నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఇక్కడ కర్మల్లో 3 రకాల కర్మలు ఉంటాయి. దాన్ని ఏముంటాయంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అని 3 ఉంటాయి. సంచిత కర్మ అంటే ఏంటంటే మనం మనిషి జన్మ తీసుకోవడానికి ముందు చాలామందికి కొన్ని వేల లక్షల జన్మలు ఉంటాయి. అంటే బహుశా ఒక చెట్టుగా పుట్టుండొచ్చు, ఒక కీటకంగా పుట్టుండొచ్చు, ఒక జంతువుగా పుట్టుండొచ్చు, చివరికి ఒక పెద్ద పుణ్యం వల్ల మనిషిగా పుట్టాడు. దానిలో సంచిత కర్మ ఎలా పనిచేస్తుందంటే సంచిత కర్మలో కొంత భాగం తీసుకొని దాన్ని ప్రారబ్ధ కర్మగా ఈ భూమి మీదకి వస్తాం మనం. తర్వాత ఇప్పుడు చేసే కర్మలను బట్టి మన ఆగామి కర్మ అనేది వస్తుంది. అది మనం ముందు జన్మల్లో అనుభవించబోయే కర్మ అనమాట. మరి ఈ జాతకాన్ని బట్టి చెప్పవచ్చా అంటే చెప్పచ్చు. మామూలుగా ఏంటంటే జాతక పరిశీలన చేసేప్పుడు జాతకంలో 12 రాశులు ఉంటాయి, 12 రాశులు ఉంటాయి. 12 రాశుల్లో పంచమ భావం అంటారు. పంచమ భావం అంటే ఐదో స్థానాన్ని పూర్వ పుణ్యస్థానం అంటారు. స్థానాన్ని 5వ స్థానాన్ని అంటారు. ఆ స్థానం చూసి ఈ వ్యక్తి యొక్క పూర్వపుణ్యం ఎంత ఉంది, ఏముందని చెప్పచ్చు. అయితే ఇప్పుడు వీటికి సంబంధించి ఈ పంచమ భావం చూసి ఫస్ట్ పంచమ భావం చూడాలి. పంచమ భావంలో ఏ గ్రహం ఉందో చూడాలి. పంచమ భావంకి అటువైపు ఇటువైపు అంటే 4వ స్థానంలో 6వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో చూడాలి. తర్వాత కేతువు, రాహు, శని భగవానుడు, అంగారకుడు ఎక్కడున్నాడో చూడాలి. వీటన్నిటిని చూసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క పుణ్య అవశేషాన్ని మనం అంచనా వేయచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు మనకి ఈ లెక్కలో ఇది చూసేప్పుడు ఇది మొత్తం పూర్వపుణ్యాన్ని అంచనా వేసేప్పుడు చాలా మనకి కావాల్సిన ముఖ్యమైన గ్రహం ఏంటంటే కేతుగ్రహం. కేతుగ్రహం ఎక్కడున్న దాన్ని బట్టి మనం పూర్వజన్మలో వాళ్ళు ఏంటని మనం చెప్పచ్చు. కేతుగ్రహాన్ని బట్టి చెప్పచ్చు. కేతుగ్రహం ఏంటంటే మనం పూర్వజన్మల్లో ఏమి నేర్చుకున్నాము అనేది చెప్తుంది. రాహుగ్రహం ఏంటంటే ఈ జన్మలో మనం ఏది నేర్చుకుందామని ఉత్సాహపడుతున్నామని చెప్తుంది రాహుగ్రహం. తర్వాత శని భగవానుడు, శనిశ్వరుడు ఏం చెప్తాడంటే మనం చేసిన కర్మాలకి ఫలితాలు ఏమొస్తాయి, మనం చేసింది ఏం మిగిలిపోయింది అనేది ఆయన చెప్తాడు అనమాట. కాబట్టి ఈ 3 పొజిషన్ని మనం జాతకంలో చూడాలి ఫస్ట్. ఇప్పుడు ఉదాహరణకి కేతువు లగ్నంలో ఉన్నాను అనుకుందాం, జన్మ లగ్నంలో ఉన్నాం. దాని ఉద్దేశం ఏంటంటే పూర్వజన్మలో వాళ్ళు విపరీతమైన బాడీ మీద ఆసక్తి వాళ్ళకి, అది దానికి సంబంధించి వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేసి ఒక రకంగా దాని మీద విరక్తి పెంచుకుంటారు. కేతుగ్రహం అంటే ఏంటంటే అదొక కేతుగ్రహం ఏం సూచిస్తుందంటే ఒక విరక్తిని సూచిస్తుంది. అందుకనే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కేతుగ్రహం 12వ స్థానంలో ఉంటే వాళ్ళు చివరికి సన్యాసి అయిపోయి వాళ్ళ తర్వాత ఇంకా జన్మ ఉండదని చెప్తారు. దానికి 12వ స్థానంలో ఉంటే. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు కేతుగ్రహం కనుక లగ్నంలో ఉంటే వాళ్ళకి ఏ విషయం మీద అంత ఆసక్తి ఉండదు. మీరు ఏం అడిగినప్పుడు మీరు వాళ్ళని బాగున్నారా అడిగినప్పుడు వాళ్ళు సమాధానం సరిగ్గా చెప్పరు. అంటే చాలా 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 కన్ఫ్యూజన్గా ఉంటారు వాళ్ళు. అదే కేతుగ్రహం 2వ స్థానంలో ఉందనుకో, 2వ భావంలో ఉంటే వాళ్ళు ఏంటంటే ఈ ధనం మీద, వాళ్ళు మాట్లాడే మాటల మీద వాళ్ళకి పెద్ద ఆసక్తి ఉండదు. తర్వాత 3వ స్థానంలో కేతుగ్రహం ఉంటే వాళ్ళు పూర్వజన్మల్లో వాళ్ళ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములతో కానీ సంబంధ బాంధవ్యాలు, తర్వాత వాళ్ళు సొంతగా చాలా చాలా వ్యక్తిగత వ్యాపారాలు చేసి చాలా దెబ్బతిని చాలా నేర్చుకొని దాని పట్ల ఒక రకమైన వ్యక్తం పెంచుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత 4వ స్థానంలో కేతు ఉందనుకుందాం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఈ కంఫర్ట్ అంటే ఇప్పుడు మామూలుగా వాహనాలు, ఇళ్ళు ఇట్లాంటి వాటి పెద్ద ఆసక్తి ఉండదు వాళ్ళకి. అది ఉండదు, పెద్ద ఉండదు వాళ్ళకి. వాళ్ళు అడిగిన వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే
ఇల్లు అస్తవ్యస్తంగా ఉంటుంది. ఏంటి ఇలా పెట్టుకుంటున్నావు ఇల్లు అంటే, ఏముంది ఇల్లే ఉంది, మనసు బాగుండాలి అంటారు మనం. వాళ్ళు అలా అంటారు, అంటే వాళ్ళకి దాని మీద పెద్ద ఆసక్తి ఉండదు. తర్వాత పంచమ భావంలో కేతు ఉందనుకోండి, వాళ్ళు పూర్వజన్మలో చాలా చాలా తపస్సు చేసి చాలా లైక్ స్పిరిచువల్ బాగా ఎదిగి ఉంటుంటారు వాళ్ళు. ఈ జన్మలో దాన్ని కంటిన్యూ చేయడానికి వచ్చారని చెప్పాలి. అది 6వ స్థానం అనుకోండి. 6వ స్థానంలో వాళ్ళకి అవసరం ఉన్న డబ్బు అప్పు తీసుకునేవాళ్ళు 6వ స్థానంలో కేతు ఉంటాయి. వాళ్ళు పేదరికంలో మగ్గిపోతారు, కానీ వాళ్ళు ధనాన్ని మాత్రం వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ, తర్వాత ఎవరికి పెద్ద సేవ చేయడం కానీ అట్లాంటి వాటి పట్ల ఆసక్తి చూపించేవాళ్ళు. 7వ స్థానంలో కేతు ఉన్నాడు అనుకోండి. 7వ స్థానంలో కేతు ఉంటే వాళ్ళు రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, పక్క వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు, వాటి పట్ల పెద్ద ఆసక్తి చూపించేవాళ్ళు. అంటే కేతువు 7వ స్థానంలో అంటే రాహు మొదటి స్థానంలో ఉండాలి. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్స్లో వాళ్ళు పెద్ద ఆసక్తి చూపించారు. ఒకవేళ వాళ్ళకి పెళ్ళైనా సరే వాళ్ళ జీవిత భాగస్వామితో సరైన రిలేషన్స్ ఉండే వాళ్ళకి ఇట్లా ఉంటాయి అన్నమాట. 8వ స్థానంలో ఉంటే వాళ్ళు పూర్వజన్మల్లో వాళ్ళకి తాంత్రికంగా కానీ చాలా పూజలు చేసి, వామాచారాలు పూజలు చేసి దానిలో నిజంగా నిష్ణాతులు ఉంటారు వాళ్ళు. అందుకని ఈ జన్మలో ఏంటంటే అట్లాంటి ప్రయోగాలు మళ్ళీ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. 9వ స్థానంలో కేతు ఉన్నాడు అనుకోండి. 9వ స్థానంలో కేతు ఉంటే వాళ్ళ పూర్వజన్మల్లో వాళ్ళ తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళతో మంచి రిలేషన్ ఉండి ఈ జన్మల్లో దాని పట్ల పెద్ద ఆసక్తి చూపించారు. 10వ స్థానంలో ఉంటే కేతు ఉంటే వాళ్ళు పూర్వజన్మల్లో రాచరికాన్ని అనుభవించి ఉంటారు. పెద్ద పెద్ద రాజులుగా కానీ, దేశాలను పాలించడం కానీ, లేకపోతే మంత్రులుగా కానీ పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి అధికారాన్ని బాగా ఎంజాయ్ చేసి ఈ జన్మలో వచ్చిన తర్వాత దాని మీద పెద్ద ఆసక్తి లేని వాళ్ళుగా ఉంటారు. అది 11వ స్థానంలో అంటే ఏకాదశి స్థానంలో కేతు ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ పూర్వజన్మల్లో మిత్రులు చాలా మంది ఉంటారు, విపరీతమైన ధనాన్ని సంపాదించి ఉంటారు. వాటి పట్ల పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, ధనం బాగా ఉంటుంది, దాని పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. దాంతో 12వ స్థానంలో ఉంటే వాళ్ళు ఏంటంటే 12వ స్థానాన్ని మోక్షస్థానం ఉంటారు. వాళ్ళు పూర్వజన్మలో బాగా తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ జన్మలో ఎందుకు వచ్చారంటే ఈ పరిపక్వత చేసుకొని ఈ జన్మలో మోక్షాన్ని సాధించడానికి వచ్చిన వాళ్ళే ఉంటారు. అట్లా కేతువుని బట్టి పూర్వజన్మలో వాళ్ళు ఏంటి అనేది మనం చెప్పచ్చు. తర్వాత శనీశ్వర గ్రహం, దాన్ని బట్టి కూడా చెప్పచ్చు. అది మనం తదుపరి ప్రశ్న తర్వాత మనం. గురుగారు, మరి పూర్వజన్మ కర్మను ఎవరైనా తగ్గించుకోవాలని అనుకుంటారు, మరి దీనికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా, పరిహారాలు చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు పూర్వజన్మల ఫలాన్ని పుణ్యాన్ని ఎలా గుర్తించాలంటే 5వ స్థానం నుంచి చెప్పాను కదా, అదే 5వ స్థానం తర్వాత 9వ స్థానం ఉంటుంది, 9వ స్థానం ఉంది అంటారు. అంటే ఈ జన్మలో మనం ఏం చేయాలి, మనం ముందుకు వెళ్ళాలంటే, మనం పరిపక్వత చెందాలంటే ఈ జన్మలో ఏం చేయాలనేది 9వ స్థానం సూచిస్తుంది. ఓకే, ప్రతి జాతకంలో కూడా 5వ స్థానం చూసి పూర్వజన్మ ఫలం తక్కువ ఉంటే 5వ స్థానానికి అధిపతి ఎవరో చూడాలి ఫస్ట్. ఉదాహరణకి మనం వృశ్చిక లగ్నం తీసుకుందాం. వృశ్చిక లగ్నానికి 5వ స్థానాధిపతి ఎవరంటే గురు బృహస్పతికి అధిదేవత ఎవరో చూడాలి. నార్మల్గా బృహస్పతికి సంబంధించిన స్తోత్రాలు కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, దక్షిణామూర్తి కానీ, ఏ గురువు సంబంధించిన స్తోత్రాలను చేసుకుంటే ఆ భావం బాగా పరిపక్వత చెందుతుంది. అలాగే 9వ స్థానం ఏమవుతుంది, అక్కడ కర్కాటకం అవుతుంది వృశ్చిక లగ్నానికి. దానికి సంబంధించి 9వ స్థానానికి అధిపతి ఎవరు కర్కాటకానికి ఎవరంటే చంద్రుడు సంబంధించిన అధిదేవతలు ఎవరంటే మన సరస్వతి మాత కానీ, కృష్ణుడు కానీ, వాళ్ళకి సంబంధించిన స్తోత్రాలు చేయడం, వాళ్ళకి సంబంధించిన పూజలు కానీ చేస్తే, చంద్రుడికి సంబంధించి దుర్గామాత అని కూడా చెప్తారు కొంతమంది. వాళ్ళకి సంబంధించిన స్తోత్రాలు చేసుకుంటే ఆ భావం బాగా అభివృద్ధి చెందుతుంది. దాని ద్వారా వచ్చిన పాపాలన్నీ పరిహారం అవుతాయి అన్నమాట. అలా మనం రాబోయే జన్మలు కొంచెం పరిపక్వత రావడానికి ఇలాంటి అనుష్ఠానం చేసుకుంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా చాలా వరకు అంటుంటారు జాతకంలో ఈ గ్రహాల వల్ల వీళ్ళ క్యారెక్టర్ అనేది బేస్ అయి ఉంటుందని. నిజంగా గ్రహాలను పట్టుకొని క్యారెక్టర్ ని డిసైడ్ చేయొచ్చా, క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటారా? ఈ గ్రహాల ప్రభావం వల్ల వీరు ఇలా ఉన్నారు అని చేయొచ్చమ్మా, అది డెఫినెట్ గా చేయొచ్చు. దానికి కారణం అంటే 4 గ్రహాలు ముఖ్యంగా చూడాలి దీనిలో. మొదటిది రాహుగ్రహం, తర్వాత కేతుగ్రహము, శనిగ్రహము, తర్వాత అంగారకుడు. ఇప్పుడు ఏమిటవుతుందంటే క్యారెక్టర్ అంటే ఇప్పుడు మామూలుగా సామాన్య జనబాహుళ్యం మనం చూసేది ఏంటంటే వ్యక్తిగతంగా వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది, మనం మామూలుగా వేరే వాళ్ళతో మాట్లాడేప్పుడు కానీ, వాళ్ళ జీవిత భాగస్వామితో కానీ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ముఖ్యంగా అది అంచనా వేయడానికి ఏం చేయాలంటే శుక్రుడితో చూస్తారు. శుక్రుడు కనుక రాహు నక్షత్రం మీద ఉన్న, రాహుతో కలిసి ఉన్న, లేదు 7వ స్థానంలో ఉన్న, 12వ స్థానంలో ఉన్న వాళ్ళ క్యారెక్టర్ని మనం అనుమానించాల్సిందే. కొంతమంది జాతకాల్లో 12వ స్థానంలో శుక్రుడు ఉంటాడు,
వాళ్ళకి చెడు దృష్టి ఉంటుంది. చెడు దృష్టి అంటే ఒక నీచ స్థానంలో ఉన్న శనీశ్వరుడి దృష్టి కానీ, నీచ స్థానంలో ఉన్న అంగారకుడి దృష్టి కానీ అలా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడము, వాళ్ళు చెప్పుకోలేని పనులు చేసి దాని ద్వారా అనేక వ్యాధులు తెచ్చుకోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా క్యారెక్టర్ని అంచనా వేయడానికి చూడాల్సిన గ్రహాల్లో మొదటిది ఏంటంటే శుక్రగ్రహాన్ని చూడాలి. తర్వాత శుక్రుడు ఏ నక్షత్రం మీద ఉందో చూడాలి, శుక్రుడికి ఏ దృష్టి ఉందో చూడాలి, ఏ స్థానంలో ఉందో చూడాలి. సో శుక్రుడు కనుక 12వ స్థానంలో ఉంటే కొంచెం దానికి దృష్టి కొంచెం బ్యాడ్గా ఉంటే అనుమానించేస్తుంది. అదే శుక్రుడు గురువుతో కలిసి ఉన్న, గురు దృష్టి ఉన్న చాలా వరకు అవి ఇంప్రూవ్ అవుతాయి, అనుమానించాల్సిన లేదు. సో క్యారెక్టర్ని గ్రహాలను బట్టి మనం పరిశీలన చేయొచ్చు డెఫినెట్గా. గురుగారు మొత్తం మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.